యాక్టింగ్ ఇచ్చినా తీసుకోలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొంచెం నేను అల్లరి పక్కన పెట్టి కొంచెం డిగ్నిఫైడ్గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతున్నాను. ఎస్, సో రీసెంట్గా ఘన విజయాన్ని అందుకున్నారు అవర్ ఓన్ శివాజీ రాజా గారు. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. శివాజీ రాజా గారు, ఐ థింక్ ఫస్ట్ ఫంక్షన్ మీరు గెలిచిన తర్వాత, నేను గెలవలేదు, నా టీం గెలిచింది. అదే మీ టీం గెలవడం అంటే మీరుండి గెలిపించినట్టే కదండి. ఫస్ట్ ఫంక్షన్. ఎస్, సో ఫస్ట్ ఫంక్షన్. ఓకే, కమాన్ చెప్పండి మీ లైఫ్ లో సూర్యకాంతం గురించి. నా లైఫ్ లో నేను చూసిన సూర్యకాంతం అంటే నిహారికనే. నిహారిక, ఓకే, అంటే ఎందుకు, ఎలా రిలేట్ చేశారు? నిహారిక గురించి నాకన్నా కూడా ప్రణీత్ బాగా చెప్తాడు. ఎందుకంటే ప్రణీత్ మూడో పోర్షన్ ఇది నిహార్తో చేయటం. ఎంత బాధ భరించుంటే దీని సూర్యకాంతం అని పేరు పెట్టుంటాడు. కరెక్ట్, అవును. నేను ఒరిజినల్ సూర్యకాంతం గారితో కూడా యాక్ట్ చేశాను, సీనియర్ ఆవిడతోను. ఆవిడ చాలా మంచిది. ఈ సూర్యకాంతం నిజంగా సూర్యకాంతం అంటే ఏ విషయంలో? మంచి విషయంలో సూర్యకాంతం అంటున్నారా, గయ్యాళితనంలో సూర్యకాంతం అంటున్నారా? మామూలు గయ్యాలి కాదు, గయ్యాలే. అవును, నోటెడ్. ఓకే, తను ఎక్కడున్నా కూడా ఇప్పుడు 10 మంది ఉంటారు, పాజిటివ్ గా ఉంటుంది, అల్లరి పిల్ల. నేను వరుణ్ చూస్తే అనుకుంటాను, వరుణ్ ఏమో చాలా కామ్ గోయింగ్ చిన్నప్పటి నుంచి. తిని చాలా మొదటి నుంచి ఎప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్ గొడవ అలా ఉంటుంది. చాలా నాకు సూర్యకాంతం టైటిల్ చాలా నచ్చి, నాకు ప్రణీత్కి ఈ టైటిల్ మాత్రం మార్చొద్దు, 100% యాప్ట్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తులు నేను ఒకడిని. సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ శ్యామల, బాగున్నామ్మా? బాగున్నా, ఎలా ఉన్నారు? మీరైతే నిజంగా సూర్యకాంతమే, నేను చూసాను కాబట్టి రియల్ లైఫ్ లో కూడా. ముందు నేను కన్ఫర్మ్ చేసేస్తున్నాను. అంటే నన్ను సూర్యకాంతం అంటున్నావు, మరి ఈ సూర్యకాంతాన్ని కూడా ఏడిపించేంత సూర్యకాంతం మరి మా నిహారిక. ఈ సినిమాలో మా అబ్బాయిని, నన్ను, ఆయన్ని, మొత్తం ఎంటైర్ సినిమాలో ఉన్న అందరినీ ఏడిపించింది. ఉతికి ఆరేసింది అంటారు, మామూలుగా కాదు. కాకపోతే ఆఫ్ ద స్క్రీన్ మాత్రం బంగారు తల్లి.